అయితే సార్ మనకి కొంతమంది ఇంటికి లోపల దిగిపోతారు. అందులో ఇంట్లో ఉంటారు. వాళ్ళకేమొచ్చి వాళ్ళ ఇంట్లో ఉండే ప్రవేశ ద్వారం వాళ్ళ జాతకానికి సరిపడలేదు. సో, అందుకని అది మార్చాలి అంటారు. ఇలా మార్చకుండా అంటే అందరికీ ఆ స్తోమత ఉండదు కదా సార్! అవును. మనకి ఇప్పుడు అద్దెంటికెళ్ళి మనం ప్రవేశ ద్వారం మార్చుతామంటే ఓనర్స్ ఊరుకుంటారా? ఊరుకోరు. అవును. అలాంటి వాళ్ళకి మీరు రెమెడీస్ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు మనం ఏ ఇంటికి పోయినా సరే ఫస్టు మనకు గావాల్సిందేంది, మనకి ఏ దిక్కొస్తదో ఆ దిక్కు డోరుండాలి. హ్మ్. ఎవరికైనా సరే నార్త్, నార్త్ ఈస్ట్ వచ్చినోళ్ళకి సౌత్ గూడా ఒస్తది. అవును. ఎందుకంటే నేను చూసిన స్కాన్ తోటి చెక్ చేసి మేము ఈ స్కానర్‌లో చెక్ చేస్తాం. హ్మ్. మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని, ఈ పంచభూతాల ప్రకారము విశ్వంతోటి కనెక్ట్ చేసి దాన్ని మీకు ఏ డోరొస్తది, మీరు హ్మ్. ఏ దిక్కుకెళ్ళిపోతే బాగా డబ్బు సంపాదిస్తారు. నార్త్‌కెళ్ళిపోతే ఎక్కువ డబ్బొస్తదా? నార్త్ ఈస్ట్‌కెళ్ళిపోతే ఎక్కువ డబ్బొస్తదా? సౌత్‌కెళ్ళిపోతే ఎక్కువ డబ్బొస్తదా? ఏ పొజిషన్ ఉంటే మీరు బావుంటారని. అది ఒకరికొస్తది. ఇంకా వేరే వాళ్ళకేంది ఈ ఈస్ట్, వెస్ట్ ఒస్తది. హ్మ్. ఈస్ట్ వచ్చినోళ్ళకి వెస్ట్ ఒస్తది. వెస్ట్ వచ్చినోళ్ళకి ఈస్ట్ ఒస్తది. హ్మ్. ఈస్ట్ 100% ఉంటే వెస్ట్ 50% ఉంటది. హ్మ్. అయితే మేమేం చెప్తామంటే వీలైతే 100% ఉన్న డోర్ పెట్టుకోమని చెప్తాం. ఓకే. ఎవరికైనా గాని. ఇప్పుడు మామూలుగా శాస్త్రం ప్రకారం నార్త్‌లో ఉంటే డబ్బొస్తదంటారు. అందరికి రాదు డబ్బు. ఓకే. ఎవరికైతే సూటబుల్ అయితదో వాళ్ళకి మాత్రమే డబ్బొస్తది. మిగతా హ్మ్. వాళ్ళకి నష్టమొస్తది. కాబట్టి మనము మెయిన్‌గా ఇల్లు చూసుకున్నప్పుడు మనకి ఏ డోర్ వస్తదో చెక్ చేసుకొని, అది డోరు ఏ జోన్‌లో పెట్టాలి, ఎంతలో పెట్టాలో చూసుకొని, అక్కడ డోర్ పెట్టుకుంటేనే మనకు ఆ ఇల్లు బాగా సహకరిస్తది.